హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై రజని. ఈరోజు కొద్దిగా లేట్ అయ్యింది. మీకు తెలుసా ఇప్పుడు టైం ఎంత అయిందో? 11:55 నైట్. ఈరోజు కొద్దిగా ఆక్యుపైడ్ ఉన్నాను. వీడియో స్కిప్ చేద్దామనుకున్నాను, కానీ నేను చెప్పిన మాటలు నాకే గుర్తొచ్చినాయి. కన్సిస్టెన్సీ మీకు ప్రామిస్ చేసినట్టు రోజు తెలుగు వీడియోలు పోస్ట్ చేస్తాను, స్కిప్ చేయకూడదు అనే కన్సిస్టెన్సీ. లేట్ నైట్ అయినా ఎలా ఉన్నా ఇంకా షార్ట్ రెడీ చేయడానికి రెడీ అయిపోయాను. సో గెట్ ఇన్ టు ద టాపిక్. ఈరోజు టాపిక్, మీ పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేయడం ఇబ్బందిగా ఉంటుందా? బాక్స్ అలానే వస్తుందా? కెరియర్కి లంచ్ బాక్స్కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? లంచ్ బాక్సులు ఖాళీ అవ్వట్లేదంటే ఒకటి మీరు సరిగా వండకపోవటమో వాళ్ళకి నచ్చకపోవడమో, అది జనరల్గా. కానీ అందరికీ తెలియంది ఇంకొక విషయం ఏంటి అంటే, పిల్లలకి మీరు ఇంట్లో పిల్లలకి మీరు తినిపిస్తున్నారా, వాళ్ళకి వాళ్ళే తింటున్నారు. మీరు ఇప్పుడు జనరల్గా చిన్నపిల్లలు ఇంకా ముద్దు మురిపాలు అన్నీ అనుకొని స్పూన్ ఫీడింగ్, ఇంట్లో గోరు ముద్దలు తినిపించడం అన్నీ చేస్తూ ఉంటారు. బాగా ఇంకా 4 ముద్దలు తినాలని ఇంకా బుజ్జుగొచ్చి ఇంకో 4 ముద్దలు పెడతా ఉంటాం. అది మనం ప్రేమ అనుకుంటాం, కానీ తెలియకుండానే అది ప్రేమ కాదు. మీరు వాళ్ళకి హెల్ప్ చెయ్యట్లేదు. అదేంటి అన్నం పెడితే తప్ప, ప్రేమగా చూసుకుంటే తప్ప అని కాదు. తప్పు అని కాదు, ఇది వాళ్ళంతట వాళ్ళే తినటానికి సహకరించదు. సో ఇంటి దగ్గర వాళ్ళకి అలవాటు లేకుండా డైరెక్ట్గా స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తినమంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. సో వాళ్ళకి లిమిటెడ్ టైం ఇస్తారు. ఆ టైంలో వాళ్ళు కంప్లీట్ చేయాలంటే ఇబ్బంది పడతారు. ఈ ప్రేమ వాళ్ళకి చేసి పెట్టడం ప్రతిదీ ఒక తిండి గురించే మాట్లాడట్లేదు. ఇది ప్రతి యాక్షన్లోనూ మనం గుర్తించాలి. వాళ్ళకి లంచ్ బ్యాగులు ప్యాకింగ్ చేసి, వాళ్ళకి బ్యాగులు మోసిపెట్టి, వాళ్ళ హోంవర్క్లు మనం రాసిపెట్టి, వాళ్ళ క్లోత్స్ని వాళ్ళకి మనం బట్టలు అరేంజ్ చేసి పెట్టి, వాళ్ళ తల దువ్వటం చిన్న చిన్న విషయాలే. మరి ఎవరు చూస్తారు? పిల్లలు వాళ్ళే వస్తే వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళు చేసుకునేటట్లు మనం చెయ్యాలి. ఎప్పుడైతే మనము అమ్మో చిన్నపిల్లలు వాళ్ళు ఏం మోస్తారు, బ్యాగులు అంతా బరువుగా ఉంటున్నాయి, నడుములు వంగిపోతున్నాయి, అవన్నీ నిజమే. కానీ అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే వాళ్ళ బాధ్యతల్ని తీసుకుంటారో ఫ్యూచర్లో పెద్ద బాధ్యతలు తీసుకుంటారు. మనము తెలియకుండానే వాళ్ళకి హాని చేస్తున్నాం. అదైతే 100% ట్రూత్. కావాలంటే రీసెర్చ్ చేయండి. అది బ్యాగులు బరువైతే ఉన్నాయి, కానీ వాళ్ళ చేత మోపించండి. ఇది కొద్దిగా కష్టమైనా పాటించండి. వాళ్ళు తినకపోయినా ఇంటి దగ్గర కొద్దిగా తక్కువ తిన్నా కూడా పర్లేదు, వాళ్ళే తినేటట్లు చెయ్యండి. వాళ్ళు తిన్నంతే తినగలుగుతారు. వాళ్ళంతటా వాళ్ళు తినగలిగినప్పుడు చేతిలో ఫుడ్ ఎంత తిన్నా కూడా వాళ్ళకి సరిపోతుంది. మన చేతులతో మనం వాళ్ళు ఎంత పెట్టినా కూడా అది వాళ్ళకి ఇది చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి దీని వెనకాల. కింద కూర్చోబెట్టి తింటాం, చేతులతో తింటాం, షూస్ వేసుకోకపోవటం, మనం చెప్పులు వేసుకొని ఇంట్లో నడవకపోవటం, ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్. వాళ్ళు మనకి పెద్దవాళ్ళు ఒక పద్ధతుల ద్వారా నేర్పించారు. ఇప్పుడు ఇంకా ఎవరు పాటిస్తున్నారు ఇవన్నీ అని కాకుండా, ఇవి మంచి పద్ధతులు. ఇవి ఫ్యూచర్లో వాళ్ళకి ఓనర్షిప్ తీసుకోవడానికి, వాళ్ళ మీద వాళ్ళు రెస్పాన్సిబుల్ అవ్వడానికి చాలా సహకరిస్తాయి. ఇవి చిన్న విషయాలే, కానీ చాలా పెద్ద విషయాలుగా తీసుకోండి. సో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఇది ఎలా సహకరిస్తుంది అంటే, వాళ్ళు తప్పు చేసినా వాళ్ళంతటా వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసి వాళ్ళే చేస్తారు. ఇది నువ్వు ఏదైనా తప్పు చేసి నువ్వు చేస్తే నువ్వే మర్చిపోయావు, నువ్వు స్కూల్ బుక్ పెట్టలేదు, నా హోంవర్క్ బుక్ పెట్టలేదు, నువ్వు స్పూన్ పెట్టలేదు, నువ్వు పాలిష్ చేయలేదు, ప్రతి దానికి వాళ్ళు మనల్ని బ్లేమ్ చేయడానికి చూస్తూ ఉంటారు. అది వాళ్ళకు ఓనర్షిప్ తీసుకోవడానికి సహకరించదు. సో ఈ చిన్న చిన్న విషయాలు సక్సెస్కి రీచ్ అవుతాయి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏ విషయాల మీద హెల్ప్ కావాలో కమెంట్ రూపంలో మెసేజ్ పెట్టండి.
నేను వాటి మీద కూడా టాపిక్ చేయటానికి చూస్తాను. సీ యూ.